లైఫ్ అనే జర్నీలో మనకి కొన్ని టార్గెట్స్ ఉంటాయి, కొన్ని అచీవ్ చేయాలనే ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అసలు అవి అచీవ్ చేయగలమో లేదో మనకు తెలియదు. అలా ముందుకెళ్ళినప్పుడు ఒక్కోసారి సడన్గా డల్ అయిపోతూ ఉంటాం. అసలు మనం అనుకున్నది అందనంత దూరం అనిపిస్తుంది, మనం అందుకోలేమో అనిపిస్తుంది. చాలా సందర్భాల్లో ఇలాంటి క్షణం వచ్చినప్పుడు బలహీన పడిపోతూ ఉంటాం. మనం చేరుకోవాల్సిన తీరం మొత్తం అగమ్య గోచరంగా ఉంటుంది. ఎంత దూరం వెళ్ళాలో తెలియదు, అసలు అవుతుందో లేదో తెలియదు. ఈ టైంలో మన మానసిక పరిస్థితి, అసలు మనం అనుకున్న లక్ష్యం వదిలేద్దామా, లేదా అసలు గెలుస్తామో ఓడతామో పక్కన పెట్టి పోరాటం చేస్తూనే ఉందామా? దీని మధ్య సందిగ్ధంగా ఉంటుంది, కొట్టుమిట్టాడుతూ ఉంటాం. ఈ టైంలో మనకు కావాల్సింది మనోనిబ్బరం. ప్రతి క్షణం ప్రతి నిమిషం మనం చేసే పని, దానిలో మనం సక్సెస్ అవుతామో లేదో పక్కన పెట్టండి, మనం ఫెయిల్ అవుతామనే భయం కూడా పక్కన పెట్టండి. దానికోసం మనం ఎంత పోరాటం చేసాం అది చాలా ఇంపార్టెంట్. అసలు గెలవకుండా జీవితం ముగుసుద్దేమో, అసలు మనం గెలవగలమా, అసలు ఆ తీరం మనం చేరుకోగలమా, ఇట్లాంటి డౌట్స్ చాలా మనకు వస్తుంటాయి. మన పైన మనకి ఎన్ని డౌట్స్ వచ్చినా, ఎంత భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉన్నా, మనకు కనిపించాల్సింది మన పనే. మనకి ఒక్కోసారి మనం పని చేసేటప్పుడు కళ్ళు చెమ్మగలటం, నీరసం రావటం, ఆరోగ్యం సహకరించకపోవటం, లేదా చుట్టుపక్కల డిస్టర్బెన్సెస్ రావటం జరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ జరిగినప్పుడు ఒక గంట అరగంట ఎవరికైనా వేస్ట్ అయింది, ఒక పూట ఎవరికైనా వేస్ట్ అయింది. కానీ నెలల తరబడి మాత్రం వేస్ట్ చేయకండి. మళ్ళీ తిరిగి మిమ్మల్ని మీరు వెలికి తీసుకోండి, మీకు మీరే. ఎందుకంటే మీ ప్రయాణం మీకే అర్థమవుతుంది, మీ ప్రయాణం మీకే తెలుసు, మీ లక్ష్యం మీకే కరెక్ట్గా తెలుసు. కాబట్టి మిగతా ఆలోచనలన్నీ పక్కన పెట్టేసేయండి. ఒకటి, మనం సక్సెస్ అవుతామా లేదా, గెలుస్తామా లేదా, ఓడిపోతామేమో ఇవన్నీ పక్కన పెట్టి అసలు మనం సరిగ్గా ఫైట్ చేస్తున్నామా, మన పోరాటంలో మనం ఎక్కడైనా తప్పు చేస్తున్నామా, దీన్ని ఒకసారి ఇంట్రోస్పెక్ట్ చేసుకోండి. అది చాలా ఇంపార్టెంట్. అలా కనుక చేసుకుంటూ వెళ్తే ఏదో ఒక రోజుకి మన లక్ష్యం కోసం ఏదో దారి దొరికింది. దొరకటం అయితే గ్యారంటీ. సక్సెస్ కాదో పక్కన పెట్టి రూట్స్ అయితే దొరుకుతాయి. అసలు ఏమీ ప్రయత్నం చేయకపోతే అక్కడే ఉండిపోతాం, అక్కడే ఆగిపోతాం. ఈ ప్రస్థానంలో తీరం ఎక్కడో గమ్యం ఏమిటో మనకు అర్థం కాదు. ఒక్కొక్కసారి అసలు మనం అనుకున్న తీరం చేరగలమా అనే ఆలోచన మన మైండ్లో మొదలవుతుంది. ఎందుకంత కన్ఫ్యూజన్? గెలుస్తామో ఓడతామో పక్కన పెట్టేయండి, పోరాటమే జీవిత పరమావధి అనుకోవచ్చు కదా. పోరాటం చేసినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక దిశగా ఒక గాలి దొరుకుద్ది, ఒక వే దొరుకుద్ది. దాంతోపాటు వెళ్తే మనం అనుకున్న ప్రస్థానం తప్పుగా చేరుకోవచ్చు. కాబట్టి పోరాటం వదలకండి. కొన్ని రోజులు చాలా డిమ్గా గ్లూమీగా ఉండొచ్చు, కొన్ని రోజులు హోప్ఫుల్గా ఉండొచ్చు. ఏది ఎలా ఉన్నా ఈ ప్రస్థానంలో ఈ పోరాటం మాత్రం అస్సలు ఆపొద్దు.